ఇప్పుడు చలికాలం కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి తొందరగా లైట్ డౌన్ అవుద్ది. లైట్ డౌన్ అయితే తెలుసు కదా, అడవి జంతువులు ఇవన్నీ ఎక్కువ తిరిగే టైము. ఆ ప్రశ్న ఉంటుంది, ఎర్లీగా వెళ్ళాలి అనే ప్రశ్న ఉంటుంది. చీకటి పడక ముందు మనం డెస్టినేషన్ చేరుకోవటం మంచిది. మెయిన్వే వదిలి షార్ట్ వే వెళ్తున్నాము. దీని ఫలితం ఎలా ఉంటుందో తెలీదు. నాలుగు కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. ఇందాక అలాగే గ్యాస్ చేసి ఒకటి పర్ఫెక్ట్ వే పట్టుకున్నాము, ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. ఎదురుగా ఉండే కొండలు ఓకే, మీకు డ్రోన్ షాట్ లో ఒకవేళ చూసినట్టయితే కరెక్ట్ గా ఒక పక్షి ఉన్న ఆకారంలో కొండలు ఉంటాయి అన్నమాట. రెక్కలు వంపినట్టు సేమ్ అలాగే ఉంటది అనమాట. దారి మధ్యలో అన్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి చరిత్ర కానివాళ్ళు చాలా కనిపిస్తాయి. అలా చూసి చూడనట్టు పరిగెట్టకుండా మనం అన్నీ అబ్జర్వ్ చేయలే. కానీ మన పూర్వీకులు వదిలిన చరిత్ర అన్నమాట ఇది. పక్షులు యొక్క గూళ్ళు ఎంతో పెద్దవి ఉండేవండి నల్లమల్లో. అది చూడండి అంత బాగా దాని గూడు కట్టుకుందో. గతంలో మనం వెంకటాపురంలో కూడా చూసాం నడకయాత్రలో. ఓకే, చాలు చిన్న చిన్న పక్షులు. ఇలా మనం అడవిని అబ్జర్వ్ చేసుకోలే కానీ అబ్జర్వ్ చేసుకుంటా వెళ్ళాలే కానీ ఇలాంటి అద్భుతాలు చాలా కనిపిస్తాయి. చూసారా, ఇంకా చాలా నీట్గా ఉంది అది ఆ సత్రం. ఒకసారి సత్రంలోకి కూడా వెళ్ళి చూద్దాం. ఓ స్తంభాలు ఉండే లోపల. అబ్బా, ఇది హాలా ఇది మేడం? ఇది హాలు, 2 బెడ్రూమ్లు లాగా. అదొక బెడ్రూమ్. ఇలా యాత్రికుల సౌకర్యార్థం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఈ ఆకు కట్ అయిపోయింది. ఇవి కూడా ఆకులే సపోర్ట్ గా, దేనికి కూడా గ్యాప్ ఉండదు. ప్రతి ఆకు ఒకదానికి ఒకటి లింక్ గా ఉంటుంది. ఇది 15 ఆకులు ఉన్నాయి. ఇది మహాబిల వృక్షం అంటారు దీన్ని. మహాబిల వృక్షం అనేది 6 ఆకులతోని స్టార్ట్ అవుతుంది. ముదిరిన కొద్దికి 9, 9కి లింక్ 12, 12కి లింక్ 15, 15కి ఎండ్ అయిపోతుంది. ఈ చెట్టులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ కాయ కోసినా గానీ ఒక లిమిట్ పీరియడ్ లో అది కుళ్ళిపోవడము పాడైపోవడం జరుగుతుంది. కానీ దీని కాయ కోసి ఎన్ని సంవత్సరాలు పెట్టండి, బరువు తగ్గదు, దాని యొక్క రూపు మారదు. గ్రేట్. నిజమైన పాము ఉంటే మరి అట్ట పెట్టుకునే లేదో కానీ పడగిప్పింది, జాగ్రత్త చూడండి. చూడండి, పడగిప్పింది. పాము కోసం మెళ్ళ వేసుకుంది. అది నిజమైంది కనిపించాలి. ఇప్పుడు మరి ఏం చేసిద్దాము? మేడం గారు చెక్కలు తెచ్చారు, నేనేమో కొన్ని హాట్ స్వీట్స్ తెచ్చాను. సురేందర్ రెడ్డి గారు మీదండి? బిస్కెట్స్. ఓకే. ముంబై గారు ముంబై నుంచి ఏం తెచ్చారండి? ఏదో చెప్తున్నాడు ముంబై స్పెషల్. ఇదేమో టేకుతో చేసిన కర్ర, ఇదేమో ఎర్రచందనంతో చేసిన, చాలా సాలిడ్గా ఉన్నాయి. ఇవి కాశీనాయన్ గారు వాడిన చేతి కర్రలు అన్నమాట. అదిగోండి గరుడాద్రి, అదే చూసారా, చుట్టూ కొండల మధ్య ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో గరుడాద్రి టెంపుల్ ఉంది. దీని నోట్లో నుంచి అది చెక్కారు, ఆ షేప్ నుంచి చెక్కారు. అది రాయి చెక్కింది కాదనమాట. చూసుకోండి దగ్గర నుంచి ఎక్కడన్నా కూడా ఇక్కడ జాయింట్స్ కానీ అది తిప్పండి, అది కదపండి ఒకసారి. సో ఇది మామూలుగా ఇటువంటివి చాలా ఆ సైడ్ నుంచి కదపండి. ప్రాచీనమైన గుళ్ళలో మాత్రం మీకు కనిపిస్తుంది. నేను చూడలేదు, ఇదైతే ఫస్ట్ టైం నేను. ఓకే, ఆ రాళ్లతో ఇది వాళ్ళ జంతువుల్ని, ఆవుల్ని, వాటిని, మేకల్ని దాంట్లో తోలేసుకుని దానికి కాపలా ఉంటారు. ఇక ఈ రాళ్ళు కట్టుబడి కనబడుతుంది చూడండి. మేము అనుకోవడం ఏమనుకుంటున్నామంటే కొండపొలం చేసేవాళ్ళు ఉంటారు. కొండపొలం మూవీ చూసాం కదా. అది అంటే ఒక 3 నెలలు 4 నెలలు ఇక్కడికి పశువులను కానీ గొర్రెలను తోలుకొని వచ్చేస్తారు. వచ్చేసేసి నైట్ స్టే చేయాలిగా, అందుకని లోపలికి తోలేసి ఆ మేకల్ని, గొర్రెల్ని ఇది ఉపయోగపడుతుంది. ఓకే, వైపే వాకిలు ఉంటుంది కాబట్టి దానికి ఏ కంప కొట్టేసినా సేఫ్టీగా ఉంటుందనేసి ఆ ఉద్దేశంతో ఇలా కట్టుబడి చేశారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అవును, నడవాల్సింది చాలా ఉంది.
కాస్త ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉంటుంది, అవును. కానీ కానీ చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ అయితే. చాలా బాగుంది. చూసారా, చూస్తుంటే అర్థమైపోతుంది. మొత్తం థిక్ ఫారెస్ట్ చుట్టూతా, మధ్యలోంచి అలా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆ తిరుగులు వేరు. మా గైడ్ ఈ కుక్క అనమాట, మా గైడ్ మాతో పాటే వస్తుంది. అది మమ్మల్ని ఒక్కళ్ళ మిస్ చేయకుండా అలా ఫాలో అవుతుంది. కానీ భలే ఉంది ట్రెక్ మాత్రం, ఇది చాలా బాగుంది. టెంపుల్ ఫైరా ఎగురుతారు, వస్తారు. ఓకే ఓకే, టెంపుల్ రన్, టెంపుల్ రన్. ఓకే, టెంపుల్ రన్ భలే చెప్పారులే. అబ్బబ్బబ్బా, ఏముంది అసలు ప్లేస్, ఎక్సలెంట్ నిజంగా. ఈ షార్ట్ కట్ అని ఇటు వెళ్దామంటున్నారు, సరే అని ఇక ఇటు బయలుదేరాము. ఎటు వెళ్తుందో చూద్దాం. ఇది ఏమంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆడ వెళ్ళిపోమాకండి అడవిలోకి, తప్పిపోతామేమో. చాలా డిఫరెంట్గా, చాలా అద్భుతంగా ఉంది. అంటే నిజంగా ట్రెక్ అంటే ఫారెస్ట్లో ఇలా ఉండాలి అనిపించేటట్టు ఉంది. అవునా మేడం? కదా, చూడండి అలా భలే ఉంది. అటు ఇటు చెట్ల మధ్యలో చిన్న దారి. మనం చిరుతపులిని ఒక కుక్కలాగానే ట్రీట్ చేస్తాం, ఎందుకంటే అది వీక్ పర్సన్స్ మీద, సింగిల్గా ఉండడం మీద దాడి చేస్తాం. ఒకళ్ళు ఉన్న ఇద్దరు ఉంటే రాదు, ఇంకా గుంపు ఉంటాం కాబట్టి దానికి భయం. కానీ ఒకవేళ వస్తే దేనికోసం వస్తుంది, ఆ కుక్కను వేటాడదాకా వస్తుంది. అయ్యా, బావి కోసం అన్వేషణ. ఈ డౌన్లోనా? ఓహో, ఆ డౌన్ మొత్తం బావేనేంటి? మెట్ల బావా, దిగుడు బావా? అమ్మో, ఇంత పెద్దదా? చాలా పెద్ద పాము అది, చాలా పెద్ద పాము. లోపలికి వెళ్ళిపోయింది. అవును, ఏదేమైనా సరే మనం వచ్చి వెళ్ళిపోతారండి. ఇందాక చూసిందా గోధుమ మరి, దీంట్లోనే ఉంటాయి, వీటిలో కూడా కన్నాల్లో ఉంటాయి, నీటిలో కూడా ఉంటాయి. వస్తాయి, వచ్చేస్తాయి బయటికి వెళ్ళి. ఓ గబ్బిలాలు, ఏం కాదు, పాండి ఓ పాండి బాసు. తలకాయ కిందగా ఉంచు, పట్టుకోవాలి. ఒక్కొక్కరే నెల ఉంచాలంటే పవిత్రమైన మరి అంటారు. అట్లా అనుకుంటున్నాను. ఎడం చేతి వైపు ఏముంది చూడండి, అక్కడ ఏం కనిపించడానికి వెళ్తే కనిపించట్లా. కూర్చోడానికి ప్లేస్ లేదా? ఉంది. సరే అండి. కూర్చోండి, వస్తా. ఓహో, ఎడం చేతి ఇప్పుడు చూడడానికి కనిపిస్తుందా? కనబట్లా. ఇది ఉన్నాయి, కూర్చోడానికి పైన ప్లేస్ లేదండి, పైన తలకాయ తగలకుండా. ఉంది ఉంది, అటు ఉంది. కొండ ఏదో ఉంది. అదే అంటే మంట లేకుండా వంట చేయడం వంట లేకుండా వంట, అబ్బాబ్బా. చూస్తూ ఉండండి అంతే, అన్ని చెప్తే థ్రిల్ ఉండదు. ఇప్పుడే వచ్చిన సినిమా సరే, మాకు ఈసారి చూపించాను, నాకు ఇంట్రెస్ట్గా ఉంది. మంట లేకుండా వంట, అబ్బా. అన్న అంటే ఎలా ఉంటుందంటే మా వంట జస్ట్ నలుగురు నాలుగు వైపున టకటకే చేసేస్తాం. ఆయన పొయ్యి మీదకి ఇస్తే అలా ఎలా చేసేసి వితిన్ మినిట్స్లో రెడీ చేస్తాం అన్నమాట. మేమేంటంటే ఫైర్ క్యాంప్ లేకుండా రోటి పచ్చడి చేస్తాం. ఏంటి? రోలు లేకుండా రోటి పచ్చడి. అమ్మో, మంట లేకుండా వంట, రోలు లేకుండా రోటి పచ్చడి. అయ్యో బాబు, వంటలు చేసేవాళ్ళు చచ్చిపోతారు ఇవన్నీ వంట లెక్కలు. ఉన్నాయండి తమిళనాడులో కొన్ని హోటల్స్ ఉన్నాయి ఇలాగే, అస్సలు వంట అనేది చెయ్యరు. తెలుసు కదా, మనం ఎన్ని పనులు చేసినా మన జీవిత శరమణంలో నువ్వేం చేసావు అంటే ఆఫీసు ఇల్లు, ఆఫీసు ఇల్లు. ఇది
ఇది పెద్ద మ్యాటర్ కాదు, మనం ఎలా గడిపామన్నది మ్యాటర్. ఆ టైంలో ఈ వీడియోస్ చూసుకుని మన ఫ్రెండ్స్కి మన వాళ్ళకి చూసుకుని మళ్ళీ ఇంకొకసారి మేము ఎంజాయ్ చేసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ జర్నీ ప్లస్ ఈ వీడియో కూడా